బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై హర్యానాలో కేసు నమోదైంది. ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలిపిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్ కూడా విసిరారు. ఈ అంశంపై షాబాద్కు చెందిన జగన్మోహన్ మంచాదా అనే లాయర్ కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగన్మోహన్ పేర్కొన్నారు. ఇక దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై హర్యానాలో కేసు నమోదైంది. ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలుపుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్ కూడా విసిరారు. ఈ అంశంపై షాబాద్కు చెందిన జగన్మోహన్ మంచందా అనే లాయర్ కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగన్మోహన్ పేర్కొన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు.